చూడండి సురటి ఒబ్బట్లకి రవ్వ కలిపేసుకొని పెట్టుకున్నాను. ఈ సాఫ్ట్నెస్లో ఉంటే రవ్వ చాలు. హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకునేలా నేను కొన్ని మాత్రం ఇట్లా కలిపి పెట్టుకున్నాను. దీన్ని వచ్చేసి ఇట్లా హప్లాల మాదిరి తిక్కోవాలా. ఇది వచ్చేసి హప్లాలు పాలొబ్బట్లకి హప్లాలకి ఇంకొంచెం మందంగా ఉండాలా. ఇది హాఫ్ ఫోల్డ్ చేయకూడదు. ఇట్లే ఇది అంటే మనం తిక్కి పెట్టుకోవాలి. మనం తిక్కొని ఉండే అప్పలాలు ఒక్కొక్కటే మనము గోళించుకొనేసేస్తాము. ఇది ఫోల్డ్ చేయకూడదు, ఇట్లే చేసుకోవాలా. ఇది చాలానే బాగుంటుంది. పాల బట్టలు మాదిరి ఉండాలి. మళ్ళీ దీనికి ఎట్లా అని ప్రొసీజర్ చూపిస్తాను. తిక్కొని ఉండే అప్పలాలు ఇట్లా వైట్గానే తీసుకోవాలా, రెడ్డిష్ కాకున్నట్లు మనము తీసుకోవాలి ఈ అప్పలాలని. ఇప్పుడు చూడండి, మనం తిక్కొని అప్పలాలంటాను ఇట్లా వైట్గానే తీసుకొనేసేసి మనం డబ్బాలోకి వేసుకొని చల్లగా చేసి పెట్టుకోవచ్చు. ఇది 2 days మొదలే చేసి పెట్టుకొనేస్తే మన ఫంక్షన్ పండుగల టైంకి బాగుంటుంది. ఈ సురటి ఒబ్బట్లకి బేస్ వచ్చేసేసి గోడంబినండి. 1 కప్ అంత గోడంబి రాత్రే నానపెట్టేసుకునేయాలా. దానికి వచ్చేసి 1/2 కప్ అంతా వాటర్ మిలన్ సీడ్స్ కర్బూజా గింజలు నానపెట్టుకునేయాలా. ఆమెకి 2 టెంకాయలంతా వైట్ కొబ్బరి తీసుకొనేసేసేయాలా. ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకొనేస్తాము. సురటి ఒబ్బట్లకి వేస్తేనే చాలా టేస్ట్, గసాలు వేయకూడదు. ఇప్పుడు ఇదంతా పేస్ట్ చేసుకుంటాము. దీంట్లోకి 1/2 స్పూన్ అంతా ఏలక్కిను వేసుకొనేసేసి అంతా గ్రైండ్ చేసుకుంటాం. ఇప్పుడు షుగర్ వచ్చేసి పాకం పెట్టుకోవాలా. 2 glasses ఒక టెంకాయకి 1 గ్లాస్ లెక్కలో 2 టెంకాయలకు వచ్చేసేసి 2 గ్లాసులు షుగర్ వేసుకొనేసేసి 1/2 గ్లాస్ అంతా వాటర్ వేసుకొనేసేసి మనము జామున్ పాకు పెట్టుకుంటాం. ఇప్పుడు అంతా వాటర్ షుగర్ అంతా పెట్టేసినాము. ఇది పాకు పెట్టుకోవాలి. చక్కెర కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం ఇంకొకటి షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనము కొబ్బరి, గోడంబి, వాటర్ మిలన్ సీడ్స్ ఇలాచి అంతా ఇట్లా ఫైన్గా గట్టిగా పేస్ట్ చేసుకోవాలి. ఇది వాటర్ కాకూడదు. మళ్ళీ పాకలోకి వేసేస్తే అది చాలా లిక్విడ్ అయిపోయిస్తుంది. ఇట్లా గట్టిగా పేస్ట్గా రుబ్బి పెట్టుకొనేసేయాలి. ఇదిగోండి, ఇంత గెజ్జల పొంగు ఇంత పాకు వస్తే చాలు మనకి. ఇప్పుడు ఇది రుబ్బిండేదంతా ఈ టైంలో వేసుకునేలా. చాలా పాకు తిక్కు చేసుకోకూడదు, ఇంత పొంగితే చాలు. చూడండి, ఇప్పుడు మనం రుబ్బుకొని ఉండేదంతా ఈ పాకలోకి వేసుకొనేసేసి బాగా ఒక 10 minutes బాయిల్ చేసుకుంటాము. చూడండి, ఇది కొబ్బరి పాకు అంతా బాగా ఇట్లా బాయిల్ అయిపోయింది. బాయిల్ చేసుకొనేసాక ఇప్పుడు ఒబ్బట్టు ఎట్లా చేయాలో చూస్తాం. చూడండి, మనం బాయిల్ చేసుకొని ఉండే ఈ కొబ్బరి పాకు అంతాను ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మనం అప్పుడే చేసి పెట్టుకొని ఉండే హప్లాలు దీంట్లోకి వేసుకొనేసేసి ఇట్లా డిప్ చేసుకొనేసేసి తీసి పెట్టుకోసేయాలి. వీటికి డిప్ చేసిన హప్లాల పైన కొంచెము ఈ కోప్రాపాకు వేసేసి ఒక 2 minutes అట్లా ఇచ్చేసేసి మళ్ళీ రోల్ చేసుకుంటాం. చూడండి, మనం అప్పుడే హప్లాలంతాను కోప్రాపాకులో ఇది నానపెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇట్లా మెల్లిగా రోల్ చేయాలి. రోల్ చేసేసి ఒక లవంగం ఎత్తుకొని ఇట్లా చుచ్చి సర్వ్ చేసుకుంటాం. సురటి అంటే మనం రోల్ చేసుకునేది, చుట్టుకొని ఉండేది. మన ఈ సురటి ఒబ్బట్లు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది.